వాడుకున్నోడికి వాడుకున్నంత అని చెప్పేసి ఒక సామెత ఉంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి వాడకం ఎట్లుంటుంది అంటే, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు వాడేసిన తర్వాత ఇంకేం మిగలదు, మొత్తం పిండేస్తాడు. ఇక్కడ మనకు లైవ్ ఎగ్జాంపుల్ బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు. ఈయనని చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నంతగా ఇంకెవ్వరూ వాడుకోలేదు. మొన్నటికి మొన్న తీసి పక్కన పడేస్తే అయ్యో నన్ను పట్టించుకుంటలేరే అని చెప్పేసి గుండెలు బాదుకున్నాడు బుచ్చయ్య చౌదరి గారు. మళ్ళీ ఇప్పుడు అవసరం పడ్డది, ఎందుకంటే కొత్తోళ్ళు పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు. 64 మంది కొత్తోళ్ళు వచ్చారంట టీడీపీలోకి, వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు. అందుకే మళ్ళీ పాతోళ్ళని పట్టుకొచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకీ బుచ్చయ్య చౌదరి గారు ఏమన్నారు ఒక్కసారి వినండి. విన్నాక నిజంగా సభ్య సమాజం సిగ్గుతోటి తలదించుకోవాలి. ముందుగా వినండి, దాని తర్వాత బుచ్చయ్య చౌదరి గారి వయసు ఎంతో అది కూడా తెలుసుకుందాం. నేనంటున్నా తప్పే ఉంది, నిన్ను చంపేస్తే తప్పే ఉంది. నేనంటున్నా తప్పే ఉంది, నిన్ను చంపేస్తే తప్పే ఉంది. నేనంటున్నా నీ తల నరకొచ్చు కదా, నేనంటున్నా నీ తల నరకొచ్చు కదా. నిన్ను చంపేస్తే తప్పే ఉంది, నీ తల నరకొచ్చు కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి బుచ్చయ్య చౌదరి గారు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడిండు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, పొగిడిండు. ఇంతకీ బుచ్చయ్య చౌదరి గారి గురించి ఒకసారి గూగుల్ తల్లిని అడుగుదామని చెప్పేసి గూగుల్ చేస్తే ఈయనకి 79 సంవత్సరాలంట. ఓ స్వతంత్రానికి ముందు పుట్టిండు ఈయన, 79 సంవత్సరాలంట. కాకపోతే ఈయనకి మాట్లాడడం, ఒక మనిషిని గౌరవించడం, ఒక మనిషికి మర్యాద ఇవ్వడం 79 సంవత్సరాలు ఇంకా రాలా. ఇంకా వస్తుందని నమ్మకం లేదు, ఎందుకంటే 79 ఆల్రెడీ దాటినాయి కాబట్టి ఇంకా నమ్మకం లేదు. ఎంత వింత విచిత్రమైన విషయం అంటే, అసలు బుచ్చయ్య చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడిండో అన్న విషయం కూడా చూసిండో చూడలేదు. ఎవడో ఏదో బ్రీఫింగ్ ఇచ్చుంటాడు, ఈయనకి అవకాశం దొరుకుంటుంది, మళ్ళీ నాకేదో పదవిస్తాడు చంద్రబాబు నాయుడు, చాలా రోజుల తర్వాత వచ్చింది అవకాశం అని చెప్పేసి వచ్చి మాట్లాడుతున్నారు. కానీ బుచ్చయ్య చౌదరి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంటి? ఎవడో ఒకరిని పంపించి ఇలాంటి ఒకటి పంపించి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేయాలి అని చెప్పేసి ఒక ప్లాన్ వేశారు. ఈడెవడో టీడీపీ వాళ్ళంట, ఇక్కడ ఉంది ఆల్రెడీ, టీడీపీ సభ్యత్వం. సరే, పాత సభ్యత్వం అంట, మరి రెన్యూవల్ చేసుకోలేదు, మరి వీళ్ళు చేయలేదు. మొత్తానికి వచ్చిండు, ఒక ప్లే కార్డు పట్టుకొచ్చిండు, దాని మీద రప్పరప్ప అని రాసిండు. దాని మీద రప్పరప్ప అని రాస్తే ఆ రప్పరప్ప పోయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడితే 2.5 గంటలు మాట్లాడిన మంచి విషయాలు ఏది గుర్తులేదు మన చౌదరి గారికి, బుచ్చయ్య చౌదరి గారికి. కానీ ఆ రప్పరప్ప ఒకటి గుర్తుంది. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విషయాలు. సరే, బుచ్చయ్య చౌదరి గారికి 79 సంవత్సరాలు, ఆయన గౌరవం ఇవ్వాలి, మనం పెద్ద ఆయన కాబట్టి. నేను బుచ్చయ్య చౌదరి గారిని ఒకటే విషయం అడుగుతున్నా, టీడీపీలో ఎవరు ఎప్పుడు కూడా ఏం మాట్లాడలేదా తప్పుగా? చూపిస్తా చూడండి, ఎందుకన్నా మంచిది. ఎందుకంటే మీకు మరి తెలియదో, నిజాలు ఏందో తెలియదు కదా. నేను అందుకే చెప్పాను. ఏమన్నాడు? ఎవరు? అయ్యన్న పాత్రుడు గారు, ఎవరు స్పీకరు? ఇది ఎవరంటారు అంటే స్వయంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు. ఎప్పుడో అన్న విషయం కాదండి, మరి ఎప్పుడో అనడా నేను కాదు. గెలిచినాక, మన గెలిచిన 2024లో గెలిచినాక ఓడిపోయిండు జగన్మోహన్ రెడ్డి గారిని, చావలేదు, పావుని మొత్తం చంపాలని చెప్పేసి మాట్లాడుతుంటే అప్పుడు బుచ్చయ్య చౌదరి గారు యాడున్నారు, ఏం చేసిర్రు, అప్పుడు బయటకు ఎందుకు రాలేదు, ఏమయ్యా అయ్యన్న పాత్రుడు గారు ఎందుకయ్యా ఇట్లా మాట్లాడుతున్నావు, ఏమయ్యా అయ్యన్న పాత్రుడు గారు నీ వయసు చాలా ఎక్కువ కదా, మీకు సంస్కారం లేదా, ఎందుకు ఒక వ్యక్తి గురించి ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడలేకపోయారు బుచ్చయ్య చౌదరి గారు. ఆ రోజు ఆయనకి అర్థం కాలే, అంటే ఎలగలే, అంటే ఇయ్యాలేదో పదవి ఏమని ఇస్తాడేమని వచ్చింది కదా. ఆ రోజుల్లో అది లేదు కదా. ఆ రోజుల్లో సైడ్కి పెట్టేసిండు చంద్రబాబుని, వాడకం. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఏమంటున్నాడు, చాలా అన్నాడు, నాకు వీడియోలు దొరుకుతలేవు, మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు వాట్సాప్ నెంబర్ పంపించండి, చూడండి. నేను అందుకే చెప్పాను, ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, ఆ భూతాన్ని పూర్తిగా కాంక్రీట్ చేసి భూమిలో పాతేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదని. అదే జరుగుతా నీకు భూతాన్ని అంట పూర్తిగా పాతేస్తాడంట భూమిలో జగన్మోహన్ రెడ్డి గారిని అంట చంద్రబాబు నాయుడు గారు. ఇది మచ్చుక్కే. ఎలక్షన్లకు ముందు చాలా చెప్పిండు, రాళ్ళు తీసుకొని కొట్టండి, అది సీసం పోయాలి, ఇంకేది భూమిలో పాతేయాలి, ఇదే భూమిలో పాతేయాలంటే ఆడెవడో రాయి పెట్టుకుని కొట్టిండు.
ఈయన మాట్లాడిన మాటలకి ఆడెవడో రాయపత్రం కొట్టిండు, కొడితే జగన్మోహన్ రెడ్డి గారికి తల మీద తగిలింది. మరి ఆ రోజు ఆడున్నారు బుచ్చయ్య చౌదరి గారు. ఏం చంద్రబాబు నాయుడు గారు, సరే మీకంటే చిన్నవాడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా, ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు చిన్నవాడు. ఏం చంద్రబాబు నాయుడు గారు, నేను మీకు అన్నాలాంటి వాడిని, తప్పు మాట్లాడుతున్నారండి మీరు, మిమ్మల్ని మీరు కూడా భూతమేగా అని చెప్పేసి మీరు చెప్పారు. అప్పుడు చెప్పే ధైర్యం ఉందా మీకు? సరే ఇవ్వాలనే చెప్తారా? ఈ వీడియోలన్నీ ముందర పెడుతున్నాం మేము, ఇంకా చాలా వీడియోలు వస్తాయి, పుంకాలుగా వస్తాయి. వైసీపీ సోషల్ మీడియా మొత్తం తోగుతుంది. సరే వైసీపీ వాళ్ళు కొంచెం స్లోగా ఉన్నారు, వైసీపీ వాళ్ళకంటే ఈ సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా ఉంది. నెక్స్ట్ జీవించే హక్కుందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. నీలాంటి వాళ్ళ సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. ప్రజాస్వామ్య వాదులకి భంగం కలిగించే విధానంలో నువ్వు వెళ్తున్నావు. నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసనమైందని మనవి చేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి, నేను అంటున్నా నీ తల ఇది పరిస్థితి కదా, ఇది పరిస్థితి. ఈ పరిస్థితి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. వాడెవడో కిరాక ఆర్పి అని చెప్పేసి, ఇంకెవడో అని చెప్పేసి చాలామంది ఉన్నారు. ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అంటే అనకూడదు, ఒరే అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి ఆ సమయంలో సంస్కారం ఆడిపోయింది. సంస్కారం ఆడిపోయింది. ఒకసారి దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. నెక్స్ట్ బుచ్చయ్య చౌదరి గారి గురించి మాట్లాడుతున్నాము. మరి 2-3 రోజులలో, ఈ 4-5 రోజుల్లో, ఈ వారం రోజుల్లో, ఈ నెల రోజుల్లో టీడీపీకి ఎక్కలేని డ్యామేజ్ జరిగిపోయింది కదా. మళ్ళీ మన అబ్బాయిని దింపుదామని చెప్పేసి దింపారు. ఒక అబ్బాయి వచ్చాడు. రేపు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా, సినిమా షూటింగ్లను కూడా కూర్చుంటే ఆయన ఊకోడు, ఆయన ముట్టికాయ వేస్తాడు. అందుకే వచ్చి రాగానే సరే ఈ వీడియో అయితే ఏం లేదు కానీ న్యూస్ వచ్చింది. సినిమా డైలాగ్స్ చెప్పిన తప్పేనా అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. ఏమని స్పందించాడు పవన్ కళ్యాణ్ గారు? సినిమా డైలాగులు సినిమా హాల్కే వరకే బాగుంటాయి, వీటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. ఇది కూడా సినిమా డైలాగే, ఎవడో రాసిచ్చాడు. సరే నెక్స్ట్, ఎవరైనా నియమాలను పాటించాల్సిందే, మంచి విషయమే. ప్రజల్లో భయాందోళనను రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా ఉండాలని పోలీసులకి నిర్దేశాలు ఇస్తున్నాము. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి మాటలు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఈ ఆడున్న ఈ వీడియోలు ఉన్నాయా? ఉన్నాయి, చాలానే ఉన్నాయా? చూడండి. వైసీపీ గూండాగల్లారా, వైసీపీ నాయకుల్ని వైసీపీ గూండాగల్లారా అన్న రోజు ఈ సంస్కారం ఆడిపోయింది. ఇంట మర్చి వచ్చినవా, లేదంటే కొత్తగా అధికారంలోకి రాగానే సంస్కారం అన్న భూతం పట్టేసిందా? గెలవక ముందు నేను నా కులమేంది మతమేంది అంటివి, నా బిడ్డ క్రిస్టియను అంటివి, నేను చెగువేరాని అంటివి, నేను ఇంకేదో అంటివి, నాకు ప్రాంతాలు లేవంటివి, నాకు భాషలు లేవంటివి, మన్నంటివి, మశానం వంటివి, మొత్తం వంటివి. లాస్ట్కి నీ పాత వీడియోలో ఈరోజు శాపంగా మారినాయి. నిజంగా నవ్వొస్తుంది నాకు. నీ పాత వీడియోలో నీకు శాపంగా మారినాయి. ఇవాళ నువ్వు చెప్పే ప్రతి మాట, నువ్వు ఒక మాట చెప్పగానే పాత వీడియోలు నీయే తోగుతున్నారు. ఆమె అన్అపాలజెటిక్ సనాతని హిందూ అనగానే దన్నువని తోవేరు. ముస్లింల ఇంటికి పోయి ఆ తల్లి కాళ్ళ దగ్గర కూర్చొని టోపీ పెట్టుకొని తినొచ్చినావు బిర్యానీ. ఇది పరిస్థితులు. కొడకల్లారా అని చెప్తే అది తప్పు కాదంట. ఎవడో ఏదో సినిమాలో డైలాగ్ కొడితే, ఎవడో ఆ డైలాగ్ని ఒక హోర్డింగ్ పెడితే, ఆ హోర్డింగ్లో డైలాగ్ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దెబ్బకు వణికిపోయి గజ్జ ఆడుకుంటా మొత్తం పైనుంచి కింద. ఇంకా సినబాబు రాలా ఇంకా. అంటే ఆయన అబ్రాడ్లో ఉండి మళ్ళీ కొంచెం బిజీ కదా, వచ్చేటట్టున్నారు. కాకపోతే సీన్లోకి రాలే. ఇంకా రేపు ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం కదా, వస్తారు. కాకపోతే సీన్లోకి వస్తారు. రేపు ప్రోగ్రాం కాగానే ఎల్లుండి వస్తారేమో, చూద్దాం ఇంకేమంటుంది. మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర సినిమా డైలాగులు కొట్టదంటివిగా గుండాలు ఉన్నారా? మీ దగ్గర సినిమా డైలాగులు వంట చేత్తో వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం. కొడకల్లారా, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాను. మెడ పట్టుకుని కింద ఎందుకు నొక్కాలి? మెడే నొక్కేస్తే అయిపోయాగా. ఇక మాట్లాడు, స్టైల్ చూడండి. సినిమా కథ పోజ్, అక్కడ పౌజు అని గుర్తు చేసుకుంటుండు. అది కూడా సినిమా పోజులాగా వాడేసినాడు. గుర్తు రాలే డైలాగు, సినిమా పోజులాగా వాడేసినాడు.
సరే ఇంతే సంస్కారవంతుడా అంటే ఇంకా సంస్కారవంతుడు పవన్ కళ్యాణ్ గారు. అది తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. కొడకల్లారా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. రాడ్ల స్టిక్కులా రాళ్ళ ఒట్టి చేతులు నేను దేనికైనా రెడీరా ఛాలెంజ్ చెప్తున్నాను. కొడకల్లారా రండి, అందరూ బయటికి కొడకల్లారా. ఒకడు తోడుంటే గాని గెలవలేవు, ఒకడు తోడుంటే గాని గెలవలేవు. నీకు నువ్వే 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినావు. అదేదో కలిసి వచ్చి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి 3 కలిసి జత అయి ఒక వ్యక్తిని ఓడగొట్టి ఈరోజు అధికారంలోకి వచ్చి సినిమా డైలాగులు కొట్టొద్దు జగన్మోహన్ రెడ్డి అనే నువ్వు కొట్టిన సినిమా డైలాగులు ఇవే. ఎంత ఘోరంగా కొట్టావు సినిమా డైలాగులు అంటే ఈరోజు పిల్లలు మీమ్స్ కింద వాడేస్తున్నారు, సినిమా డైలాగులు, నీ డైలాగులనే. ఇది నీ పరిస్థితి, ఇదే నీ పరిస్థితి. ఇంకోటి ఉంది వీడియో, కానీ అందులో మ్యూజిక్ ఉంది. ఇక యూట్యూబ్లో మ్యూజిక్ ప్లే చేస్తే మీకు తెలుసు కదా ఎట్లుంటుందో, అది పరిస్థితి. ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉంటే అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకి బుచ్చయ్య చౌదరి గారు స్పందించలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇష్టారీతిన మాట్లాడితే బుచ్చయ్య చౌదరి గారు స్పందించలేదు. పోలీసులని పేరు పెట్టి నీ యూనిఫామ్ అని చెప్పేసి ఓఎస్పీ అని చెప్పి పేరు పెట్టి పిలిచి పోలీసుల ఇష్టారీతిన వాగితే మీరు మాట్లాడలేదు బుచ్చయ్య చౌదరి గారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడితే మీరు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి చెప్పకూడదు పిల్లల గురించి మాట్లాడితే మీరు మాట్లాడలేదు. ఈరోజు మీకు పౌరుషం పొడుచుకొచ్చిందంటే వాట్ ఈజ్ ద ఆఫర్? ఏం ఆఫర్ ఇచ్చిండు మీకు చంద్రబాబు నాయుడు గారు? ఒక్కసారి నాకు చెప్పండి. ఏమైనా ఆఫర్లు నాకు కూడా ఇచ్చే ఛాన్స్ ఉందా? ఎందుకంటే బాగా టైట్గా ఉంది నాకు కూడా. ఏమన్నా ఆఫర్లు ఇస్తాము అంటే ప్లీజ్ నాకు కూడా ఇవ్వండి సార్, నేను కూడా అదే పనిగా మీ పక్కన వచ్చి కూర్చుంటా. సరే మీ పక్కన వచ్చి కూర్చుంత స్థాయి కాదు, కిందనో పక్కనో అంటే జనరల్గా అది మీకు సరే ఓకే, ఆ జోలికి నేను వెళ్ళను, కానీ కింద కూర్చుంటా, ఏముంది. మంచి ఆఫర్ నాకు కూడా ఆఫర్ చేయండి. ఇది మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఇంత ఘోరమైన పరిస్థితులు. ఎలక్షన్లలో హామీలు ఇచ్చి హామీలు పూర్తి చేయకుండా ప్రజల్లో కోపం ఉంటే ఆ కోపం గురించి మాట్లాడడానికి రారు మా బుచ్చయ్య చౌదరి గారు, రారు. ప్రజలు కష్టాల్లో ఉంటే కష్టాల గురించి మాట్లాడడానికి రారు బుచ్చయ్య చౌదరి గారు. విద్యార్థులు కష్టాల్లో ఉంటే బాధల్లో ఉంటే విద్యార్థులకి ఫీజు లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ జరగకపోతే ఇస్తానన్నటువంటి అమ్మఒడి ఇవ్వకపోతే సంవత్సరం నుంచి రాల. నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంటే రాల బుచ్చయ్య చౌదరి గారు. మహిళలకు ఇస్తామన్నటువంటి డబ్బులు ఇవ్వకపోతే రాల. రైతులని నిండా ముంచేస్తే రాల. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాట మీద ఒక అవకాశం ఎత్తుక్కొని పరిగెత్తుకుంటూ వచ్చి డైలాగ్ కొట్టిండు. ఏందా డైలాగు? మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏంది ఏం చేస్తాడంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి. నేనంటున్నా తప్పే ఉంది, నిన్ను చంపేస్తే తప్పే ఉంది. నేనంటున్నా తప్పే ఉంది, నిన్ను చంపేస్తే తప్పే ఉంది. నేనంటున్నా నీ తల నరకొచ్చు కదా, నేనంటున్నా నీ తల నరకొచ్చు కదా, నీ తల నరకు. నేనంటున్నా తప్పే ఉంది, నిన్ను చంపేస్తే తప్పే ఉంది. పుట్ల మగోడెవడు పుట్ల అదేదో చేసుడు వెనకాల నుంచే జగన్మోహన్ రెడ్డి ముందర నిలబడి జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టే దమ్ము ఎవరికిలా. నేను ఆంధ్రప్రదేశ్కి పరిమితమై కాదు, ప్రపంచంలో ఎవరికిలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిక్కలోడు. ఆ వ్యక్తికి ఒకటే యావ ప్రజల సంక్షేమం, వేరే ఏం లేదు ఆయనకి. ఓ సంపాదించుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, రాజకీయాలు చేయాలి, వాడిని కలుపుకోపోవాలి, వాడిని అవసరం తిరగని నూకేయాలి, వీడిని అవసరం తిరగని పక్కకు పెట్టేయాలి, వీడిని కలుపుకోపోవాలి, వాడిని కలుపుకోవాలి, నేషనల్ లెవెల్లో పెద్ద లీడర్ని కావాలి, ఏం లేవు. కేవలం సింగిల్ పాయింట్ అజెండా జగన్మోహన్ రెడ్డికి, అది ప్రజా సంక్షేమం అంతే, వేరే ఏం లేదు. అట్లాంటి వ్యక్తిని ఏం చేస్తారండి? ఏం చేస్తారు చెప్పండి? సరే ఓకే, ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మనం. ఈసారి అసెంబ్లీలో చాలామంది కొత్త సభ్యులు వచ్చారు. 80కి పైగా మొత్తం సభ్యులు కొత్త వాళ్ళు. అందులో 64 మంది అనుకుంటా సబ్జెక్ట్ టు కరెక్షన్ టీడీపీలో కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ కొత్త వాళ్ళతోటి పని కావట్లేదు అని చెప్పేసి మళ్ళీ పాతోళ్ళని తవ్వడం మొదలుపెట్టిండు చంద్రబాబు నాయుడు గారు. ఇక చూడండి లైన్గా ఈరోజు బుచ్చయ్య చౌదరి గారు వచ్చారు కదా, రేపటి నుంచి పాతోళ్ళు వస్తానే ఉంటారు. మళ్ళీ పాతోళ్ళని తీసుకొస్తున్నాడు. అంటే నేను మారిన కొత్త చంద్రబాబు నాయుడుని చూస్తారు మీరు అని చెప్పేసి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం మారలా. అవే మాటలు వేరే విషయాలు చాలా ఉన్నాయి.
నేను చెప్పాలంటే వేరే విషయాలు వీడియోలు తీసి పెట్టుకున్నా, కానీ సబ్జెక్ట్ ఇది కాదు కాబట్టి అది నేను మాట్లాడట్లేదు. ఎంత ఘోరంగా మోసం చేశారు అన్న విషయాలు ఈ వీడియోలో మాట్లాడితే దానికోసం సపరేట్గా వీడియో చేస్తా, తప్పకుండా దానికోసం సపరేట్గా వీడియో చేస్తా. ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక లైక్ కొడితే వీడియో అన్నది వైరల్ అవుతుంది, ప్రజలందరికీ నిజాలు తెలుస్తాయి. కానీ కాబట్టి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక బుచ్చయ్య చౌదరి గారికి మనము 100% గౌరవం అనేది ఇస్తాము. ఆయన వయసు చాలా పెద్దది, ఆయన వయసుకి చేతులు జోడించి నమస్కరించడం అన్నది మన సంస్కారం తప్పకుండా. కాకపోతే ఆయన అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల గురించి మీరేమనుకుంటున్నారు తప్పకుండా కమెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.